జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నారని చెప్పేసి అసలు సంబంధం లేని విషయంలో వచ్చి వైసీపీ వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య ఇంకా గ్యాప్ పెట్టే ప్రయత్నం, అంటే ఇది ఒక అవకాశంగా వాడుకునే ప్రయత్నం వైసీపీ చేస్తా ఉంది. అవును. గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి చేష్టలన్నింటినీ ఆయన భరించాడు, చూస్తూ ఉన్నాడు. ఆయన తోబుట్టువున అసెంబ్లీ వేదికగా మాట్లాడిన విషయం, ఆయన బావని అకారణంగా జైల్లో పెట్టిన విషయం, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి విషయం, హిందూపురం నియోజకవర్గంలో కూడా ఏలు పెట్టి బాలయ్య బాబు గారిని ఇబ్బంది పెట్టినటువంటి విషయం, ఇవన్నీ ఆయన స్వయంగా భరించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సైకో అనేటువంటి ఫీలింగ్ ఆయనకు కలిగింది. ఆ విషయాన్ని అక్కడ మాట్లాడారు. దాన్ని చేసినటువంటి తప్పులను సరిదిద్దుకోకపోగా మా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటారా అంటే, మరి చిన్న చిత్తగా సోషల్ మీడియా పోస్టులకు కూడా జైల్లో పెట్టి కొట్టించి, ఆడపిల్లల్ని ఇష్టారీతిగా మాట్లాడించి, సోషల్ మీడియాలో ఒక ఉన్మాద మోకను వదిలి ట్రోలింగ్లు చేసి, మార్పింగ్లు చేసి, నీచంగా మాట్లాడించిన వాళ్ళని అట్లాంటి భావజాలంతో పిలుస్తారు. మరి దాన్ని మీరు తీసుకోలేకపోతే మీ వ్యక్తిత్వాలు మార్చుకోవాలి. అక్కడ మీ వ్యక్తిత్వాలు మారకుండా మీరు 5 ఏళ్ల పాటు అట్లాంటి పరిపాలన చేసి ఇవాళ ఆ మాట మమ్మల్ని మాట్లాడతారా అంటే, మీ బిహేవియర్ అలా ఉంది, ప్రజలు అలాగే ఫీల్ అయ్యారు. అందుకే 151 సీట్లు ఎక్కడ, 11 సీట్లు ఎక్కడ, అంత ఘోర పరాభవం పొందారు అంటే దాని అర్థం ఏంటి? మీరు చేసినటువంటి పరిపాలన ప్రజలకు అలా కనిపించిందనే కదా అంత డిఫరెన్స్, అంత దారుణంగా పడిపోయింది. ఏదో 10 సీట్లు 20 సీట్లు 30 సీట్లు కోల్పోయి మీరు ఓడిపోవాలి. 151కి 11 అంటే ప్రజలు మిమ్మల్ని అలా ఫీల్ అయ్యారు. ఆ విషయాన్ని వాళ్ళ బాలయ్య బాబు గారు చెప్పారు.